ఇవాళ మనము ఒక ఫ్యాసినేటింగ్ విషయం గురించి తెలుసుకుందాం. పేషెంట్ కంఫర్ట్ పెంచి కాంప్లికేషన్స్ తగ్గించి ప్రొసీజర్ కూడా స్మూత్ గా అయిపోయే ఒక కొత్త అప్రోచ్ వచ్చిందండి. హలో ఎవ్రీబడి, నేను మీ డాక్టర్ కమలాకర్ కొసరాజు, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, లైఫ్ హాస్పిటల్ గుంటూరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేడియల్ యాక్సెస్, అంటే గజ్జల్లో నుంచి కాకుండా చేతి నుంచి చేయటం. సో చేతి నుంచి రేడియల్ ఆర్టరీ అనే ఆర్టరీ ద్వారా చిన్న పంచర్ చేసి దానిలో నుంచి ఈ ప్రొసీజర్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో దీనిలో కాంప్లికేషన్స్ ఫెమరల్ యాక్సెస్ కన్నా దీనికి తగ్గాయి. కానీ తగ్గినా కూడా ఈ యాక్సెస్ వల్ల ఉన్న ఇష్యూస్ ఏంటంటే ఆ ఏరియాలో పెయిన్ రావటం, కొంచెం వెజల్ లావుగా ఉండటం వల్ల రప్చర్ అవటము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. ఫిమరల్ యాక్సెస్ కుదరలేదు, రేడియల్ ఆర్టరీ యాక్సెస్ కూడా కుదరట్లేదు అనుకుంటే లేటెస్ట్ గా వచ్చింది డిజిటల్ రేడియల్ యాక్సెస్. డిజిటల్ రేడియల్ యాక్సెస్ అంటే మణికట్టు కన్నా కింద ఇంకా డిజిటల్ గా మనం ఈ రేడియల్ ఆర్టరీ అనే దాన్ని పంచర్ చేయటం అనేది లేటెస్ట్ టెక్నిక్. దీనివల్ల ఏంటంటే మనం చేతి మోర్ సెన్సిటివ్ గా ఉన్న ఏరియాలో కాకుండా లెస్ సెన్సిటివ్ గా ఉన్న ఏరియాలో, అంటే చేతి వెనక వైపు, మణికట్టు కాకుండా చేతి వెనక వైపు బొటన వేలు దగ్గర కానీ దానికి కొంచెం ఇంకా కింద కానీ ఈ రేడియల్ ఆర్టరీ అనే దాన్ని పంచర్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే లెఫ్ట్ స్నఫ్ బాక్స్ అప్రోచ్ అంటున్నాం. సో కుడి చేయి నుంచి జనరల్గా చేయకుండా ఎడం చేయి నుంచి చేయటం అనేది లేటెస్ట్గా స్టార్ట్ చేసాం. ఇది పరిసరాల హాస్పిటల్లో, మన హాస్పిటల్లోనే మ్యాక్సిమం నంబర్స్ చేసుకున్నాము. వేరే ఆపరేటర్స్ కానీ స్టాఫ్ కానీ దీంతో అంత పరిచయం లేదు. దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్, పేషెంట్కి కుడి చెయ్యి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో రొటీన్గా 90% to 95% వర్క్స్కి మనం వాడే కుడి చెయ్యి ఇంజూర్ అవ్వదు కనుక ఫ్యూచర్లో మనకి ఏ ఇష్యూస్ ఉండవు. సో లెఫ్ట్ హ్యాండ్ నుంచి వెళ్తాం. సో ఈ లెఫ్ట్ స్నఫ్ బాక్స్ అనేది ఇంటర్వెన్షనల్ కార్డియాలజీలో లేటెస్ట్ అండ్ బెస్ట్ అండ్ సేఫెస్ట్ అప్రోచ్ గా మనం పేర్కొంటున్నాం. ఈ ఫెసిలిటీ మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. వీటిలో చేయటం వల్ల చాలా పేషెంట్స్, ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు, లేడీస్, ఫ్రెయిల్ గా ఉన్న వాళ్ళు, ప్రొసీజర్ నొప్పి తట్టుకోలేని వాళ్ళు, ఫెమరల్ యాక్సెస్ కి తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే బీపీ పల్స్ డౌన్ అయ్యే ప్రమాదం ఉన్న వాళ్ళు, వీళ్ళకి చాలా మందికి మనం ఈ టెక్నిక్ వాడి సింపుల్ గా సేఫ్ గా నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేసుకునే అవకాశం కలిగింది.